సింహరాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే మధ్యాహ్నం 3:45 తర్వాత మీ జీవితంలో అనుకోనటువంటి కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని, ఊహించినటువంటి సంఘటనలు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి అండి. అధిపతి గ్రహం సూర్య భగవానుడు. అందుకే మీలో సహజంగా నాయకత్వ గుణం కానీ, గౌరవ భావం కానీ, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరి ముందు తల వంచరండి, కానీ హృదయం చాలా సాఫ్ట్గా ఉంటుంది. గౌరవం కోసం జీవిస్తూ ఉంటారు, అవమానం మాత్రం భరించలేరు. ఎవరికైనా సహాయం చేస్తే పూర్తిగా చేస్తారు, కానీ ఒకసారి నమ్మితే ప్రాణం ఇస్తారు, కానీ ఒకసారి మోసం అనిపిస్తే మాత్రం దూరంగా వెళ్ళిపోతారండి. బయటకు ధైర్యంగా కనిపించిన లోపల కుటుంబం కోసం చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. సింహరాశి వారిని అంచనా వేయాలంటే వారి మాటల కంటే వారి గౌరవాన్ని మీరు తప్పకుండా గమనించాలన్నమాట. అలాగే సింహరాశి వారికి మధ్యాహ్నం 3:45 తర్వాత అసలు ఈరోజు మలుపు అక్కడే ఉందండి. మధ్యాహ్నం 3:45 తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చే సూచన అయితే ఉందన్నమాట. గతంలో మీకు గౌరవం ఇవ్వని వ్యక్తి ఊరి నుంచి రావచ్చు అనమాట. ఉద్యోగం, ప్రమోషన్కి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, దూర ప్రాంతం లేదా విదేశం నుంచి శుభవార్త కూడా కావచ్చు. ఆర్థికంగా ఒక పెద్ద మార్పు తీసుకొని రావచ్చు. మొదట మీరు ఆశ్చర్యపోతారండి, ఇది నిజమేనా అని అనిపిస్తుంది. కానీ ఈ కాల్ మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరవగలదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఎలా స్పందిస్తారో అదే ఫలితం మీకు తప్పకుండా నిర్ణయిస్తుంది. ఆత్మవిశ్వాసం ప్లస్ వినయం ఈజ్వల్ విజయం అంటారు కదా, అలా అనమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు, అలాగే బంగారు, గోల్డ్ కలర్ అనమాట. ఈ రంగులో ఏదైనా ధరించడం లేదా దగ్గర ఉంచుకోవడం చాలా శుభకరం అండి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1 మరియు 3. ఈ రోజు మీకు కలిసి వస్తాయి. సమయం, ఫోన్ నెంబర్లు, బిల్లు, వాహనం అలాగే ఎక్కడైనా కనిపిస్తాయన్నమాట. ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే తూర్పు దిక్కు అని చెప్పుకోవచ్చండి, లేదా ఈశాన్య దిక్కున ప్రయాణం శుభకరం. ఆ దిశలో వెళ్తే మంచి వార్తలు, సానుకూల ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. మీ ప్రతిభను గుర్తించే అవకాశం అయితే ఉంటుందండి. ఒక పెండింగ్ పనులు ఏదైనా సరే పెండింగ్ విషయం క్లియర్ అవుతుందన్నమాట. పెద్దల నుంచి ప్రశంస కానీ, వ్యాపారంలో కొత్త క్లయింట్ కానీ ఇలా మీ జీవితంలో రేపటి రోజున ఈ విధంగా ఉన్నాయన్నమాట. కుటుంబంలో చిన్న అపార్థం తొలగిపోతుందండి. మీరు ముందుగా మాట్లాడితే సమస్య సులభంగా పరిష్కారం కూడా అవుతుందన్నమాట. ఏదైనా సరే రేపటి రోజున మీరు కొంచెం అంటే సానుకూలమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం తప్పుడు అంటే ఏదైనా కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తప్పుగా ఎవరితో మాట్లాడకండి. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంటే హఠాత్ కోపంతో అనమాట. ముఖ్యంగా మీ శత్రువులకు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయన్నమాట. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళ నిద్రపోనివ్వకుండా చేయబోతుందండి. అలాగే ఈ రోజున మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటుందండి. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అది కొంచెం క్లాత్ విషయంలో కానీ, అంటే బట్టల విషయంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ, ఇలా ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి సెలెక్షన్ అని ప్రశంస మీరు పొందుతారనమాట. జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశం అనేది జరగబోతుందండి. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అని చెప్పుకోవాలి, ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీరైతే అంత ఈజీ అయితే కాదండి, సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున మీరు మధ్యాహ్నం 3:45 తర్వాత 3 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు మీరు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదంటే ఒక ఎంఎంఎంఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వ్యక్తి ద్వారా కానీ ఒక రహస్యం అనేది మీరు మీ చెవిన పడడం, లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే విషయం కానీ రేపటి రోజున కొంత ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉండబోతుందన్నమాట. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక మనుషుల రూపంలో, అంటే ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటారన్నమాట. ఇది దైవానుగ్రహం అండి. మీరు నమ్మాలి. అలాగే నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు. స్నేహితులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదనమాట. అందరినీ అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా కూడా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరికీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారండి. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. అంటే
మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకుంటే మీకు తెలిసినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీకు కలగబోతుందన్నమాట. కొంచెం చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. అయితే ఈ రోజున మీరు కొన్ని పరిహారాలను, పూజలను చేసుకోవడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అంటే మీరు సూర్య పరిహారం చేసుకోండి. సూర్యోదయం సమయంలో నీరు అర్పించండి. ఓం సూర్యాయ నమః అని 12 సార్లు జపించుకోండి. సాయంత్రం శాంతి కోసం అయితే శివుడికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. చిన్న దానం, పేదవారికి ఫలాలు లేదా ఒక విద్యార్థికి పెన్ను, పుస్తకం ఇవ్వండి. ఆవేశంతో మాట్లాడొద్దండి. అహంకారాన్ని ఎప్పటికీ కూడా చూపొద్దండి. ఫోన్ కాల్ వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఈ యొక్క సింహరాశి వారు ఈ రోజున మధ్యాహ్నం 3:45 తర్వాత వచ్చే ఒక చిన్న ఫోన్ కాల్ అనేది మీకు చిన్న విషయం అయితే కానే కాదు. అది మీ గౌరవాన్ని, మీ స్థాయిని పెంచే అవకాశం కావచ్చు. మీరు సింహంలా గర్జించాలి, కానీ సరైన సమయంలో. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తప్పకుండా ప్రారంభం కాబోతుందని ఈ విషయాన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అతి ఆవేశం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. ఇక కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తే కనుక వెంటనే దూరంగా వెళ్ళిపోవడం చాలా మంచిది. ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మంచి ప్రాముఖ్యతనైతే మీరు పొందబోతున్నారండి. అంతేకాకుండా మీరు చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారే మరలా మీతో పలకరించడం కానీ, వారు దగ్గర అవ్వడం, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని కూడా నింపుతాయి. కాబట్టి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కూడా తేలిక పడుతుందండి. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి పనులు కానీ, కొన్ని విషయాల్లో శ్రమతో కూడినటువంటి విషయాలు ఉంటాయి కదా, మీ పనులు గొప్ప ఫలితాలన్నమాట ఈ రోజున మీరు అందుకోబోతున్నారని. సహచరుల యొక్క సహకారాలు కానీ, లేకుంటే ఎవరి నుంచైనా కానీ కొంచెం మంచి ప్రశంస కానీ పొందడం, గౌరవ మర్యాదలు, గౌరవ ప్రతిష్టలు సంఘంలో మీకు ఎన్నో దక్కబోతున్నాయన్నమాట. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉండబోతున్నాయండి. తూర్పు ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. శివారాధనతో పాటుగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, పాలాభిషేకం ఇలా చేస్తూ ఉండండి. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదవడం కూడా మీకు చాలా మేలు చేస్తుందండి. అలాగే ఓం నమః శివాయ అని పంచాక్షర నామాన్ని తప్పకుండా జపించుకోండి. లలిత సహస్రనామాలు వీలైతే కనుక మీకు తప్పకుండా చదివినట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త పడండి. ఒకరిని అనే ముందు వ్యాపారంలో కూడా ఈ రోజున మీరు మంచిగా ముందుకు దూసుకెళ్తారండి. మరింత ఎక్కువగా ప్రశాంతతనైతే ఇస్తుంది. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారనమాట. అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా విజయాన్ని అయితే ఇస్తుందండి. మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుందన్నమాట. ఇక ఈ రోజున ఓం గం గణపతియే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని కూడా పఠించుకోండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క బంధం అనేది కూడా బలపడుతుందండి. ఈరోజు చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది. అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఈరోజు మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలు అయితే ఈరోజు పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఈరోజు కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి. ఇక సమస్యలు కొన్ని తెచ్చుకోబోతున్నారు. కొన్ని విషయాలు తెలియనటువంటి వ్యక్తులను ఏదైనా సహాయం చేయాలనుకున్నటువంటి తపన, షూరిటీ సంతకాలు లాంటివి చేయడం అసలు మంచిది కాదనమాట. తెలియనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఒకరికి అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, మధ్యవర్తిగా ఉండడం కానీ ఇలాంటివన్నీ చేయకండి. అలా చేయడం వల్ల మీరు ప్రమాదంలో మీరే ఇరుక్కున్న వారు అవుతారు. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, మధ్యవర్తిగా కానీ ఉండకండి. డబ్బులు ఇప్పించేటప్పుడు కానీ ఇలా అనమాట. ముందు రోజులు మిమ్మల్ని కష్టాల గురి చేసే విధంగా, మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదనమాట. అలా మీ కుటుంబానికి అంతా కూడా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ లేకుండా ఉంటాయన్నమాట. అన్ని రంగాల వారు కూడా ఆలోచించి జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నిట్లో మీకు విజయం తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీకు తగిన జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరిగా. ఇక ఈ రోజున ఇప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు, శివారాధన తప్పకుండా చేసుకొని మీ మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే లలిత సహస్రనామాలు కూడా చదువుకుంటూ ఉండండి. మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది. అలాగే శివారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకండి. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.